హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము డిస్కస్ చేయబోతున్నాము. సో ఈరోజు డిస్కస్ చేయబోయే బిట్స్ అన్నీ కూడా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే ఇక్కడ మనం తీసుకొని దాన్ని డిస్క్రిప్టివ్ మోడల్లో ఈరోజు అయితే మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, ఇక లేట్ చేయకుండా మనము మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ ఆఫ్ HTTP. సో అబ్రివేషన్ ఆఫ్ HTTP ఈజ్ హైపర్ టెక్స్ట్ transfer protocol. Hypertext transfer protocol. So this is the answer of this question. Next question, second one, what is the use of compiler? So what is the use of compiler? Answer వచ్చేసి it converts high level language to low level language. High level language to low level language. So what is the use of compiler is it converts high level language to low level language. So ఇక్కడ what is mean by high level language as well as what is mean by low level language. సో ఇక్కడ వచ్చేసి high level languagesలో ఇక్కడ మనకు చాలా ఉంటాయి. C అని చెప్పేసి, C++ అని చెప్పేసి, జావా అని చెప్పేసి, SQL అని చెప్పేసి, సో ఒరాకిల్ అని చెప్పేసి, సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు ప్రజెంట్లీ ఈ లాంగ్వేజెస్ని మనము వైడ్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ద హై లెవెల్ లాంగ్వేజ్. సో దీస్ ఆల్ లాంగ్వేజెస్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద లో లెవెల్ లాంగ్వేజ్. సో ఎక్కడికి కన్వర్ట్ చేస్తుందంటే లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో ఇందులో ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి 0 యాజ్ వెల్ ఎస్ 1. 1 is 0, అనదర్ 1 is 1. సో దిస్ ఈజ్ అ లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్నే మనం ఏమంటామంటే మెషిన్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. మెషిన్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద మెషిన్ లాంగ్వేజ్ బై యూజింగ్ ఆఫ్ కంపైలర్. సో మెషిన్ లాంగ్వేజ్ అయినా సరే, లో లెవెల్ లాంగ్వేజ్ అయినా సరే, ఇందులో 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 0, ఒకటి వచ్చేసి 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, థర్డ్ వన్, 1 MB ఈజ్ ఈక్వల్స్ టు డాష్ KB. సో ఇక్కడ చూడండి, 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1024 KB. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 1 GB ఈజ్ ఈక్వల్స్ టు గిగాబైట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1024 MB. సో ఇలా మనకు మెమరీ బేస్డ్గా క్వశ్చన్స్ కూడా కంప్యూటర్ అవేర్నెస్లో అడగడం జరుగుతుంది. సో MB అని చెప్పేసి, KB అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ఇన్వెంటెడ్ the mouse? Who is invented the mouse? Douglas Engelbart. Douglas Engelbart. సో ఇదే ఏరియా నుంచి అడిగితే ఇంకో క్వశ్చన్ రావచ్చు. అదేంటంటే who is invented
ఈమెయిల్ అని చెప్పేసి కూడా మన క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో హూ ఈజ్ ఈమెంటెడ్ అంటే ఏం చెప్పాలంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తమిళసన్ రాయ్. సో ఈ ఈమెయిల్ ఇన్వెంటెడ్ బై తమిళసన్ రాయ్. అలాగే మౌస్ ఇన్వెంటెడ్ బై డగ్లస్ ఏంజెల్బర్ట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, what is mean by plotter? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై ప్లాటర్? యాక్చువల్లీ ప్లాటర్ ఈజ్ ఏ అవుట్పుట్ డివైస్, ఫస్ట్ పాయింట్. అలాగే వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ప్లాటర్ అంటే ఇది ప్రింటర్కి రిలేటెడ్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ అవుట్పుట్ డివైస్. అలాగే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రింటర్. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ డ్రాయింగ్ డివైస్ విచ్ ప్రొడ్యూస్ graphic images on paper using a pen controlled by PC. సో అంటే ఏంటంటే జనరల్గా ఈ ప్లాటర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ డ్రాయింగ్ డివైస్. సో ఇక్కడ ఒక పేపర్ ఉన్నదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పేపర్ పైన ఏం చేస్తుందంటే ఒక స్పెషల్ డ్రాయింగ్ చేస్తుంది. సో ఎట్లా అంటే మనం చూడడానికి ఎలా ఉంటుందంటే మనం పెన్సిల్తో లేకపోతే పెన్తో మనమే డ్రా చేసామా అన్న విధంగా ఉంటుంది. సో అంటే ఇట్ షుడ్ బి కాల్డ్ అస్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ డ్రాయింగ్ డివైస్. ఈ డ్రాయింగ్ డివైస్ చేస్తూ ఉంటుంది, ఇది ఒక డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది ఒక పర్సన్ని ఆర్ సంథింగ్. సో దాంతో పాటు ఇక్కడ ఈ ప్లాటర్లో మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అదేంటంటే ఈ ప్రింటర్లో సో ఇట్లా ఒక ఈ ప్రింటర్ అనుకుంటే ఈ ప్రింటర్కి ఇట్లా పైన జనరల్గా ఈ పైన మనకి ఇట్లా ఒక పెన్ మోడల్లో ఒక థింగ్ ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పెన్ అని చెప్పేసి అంటారు. సో అంటే ఏంటంటే సో ద ప్లాటర్ ఈజ్ ఎ స్పెషల్ డ్రాయింగ్ డివైస్ విచ్ ప్రొడ్యూసెస్ గ్రాఫికల్ ఇమేజెస్ ఆన్ పేపర్ యూజింగ్ పెన్. అంటే ఈ ప్రింటర్లోనే ఒక పెన్ లాంటి డివైస్ ఉంటుంది. సో ఈ పెన్ లాంటి డివైస్ పేపర్ పైన ఏం చేస్తుందంటే ఒక గ్రాఫికల్ ఇమేజ్ని అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. సో వాట్ ఈజ్ మీన్ బై ప్లాటర్ ఈజ్ ఎ అవుట్పుట్ డివైస్. ఇట్ ఈస్ ఎ ప్రింటర్. It is a special drawing device which can be produces graphical image by using a pen. So this is the answer of this question. It is a very very important question. This is a very very important question. Right. Next question. Mobile operating systems are. So ikkada mana general ga సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అలాగే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, జనరల్గా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో మనం విండో ఎక్స్పీ అని చెప్పేసి, డాట్ అని చెప్పేసి, మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ 2012, 14 లైక్ ఇట్లా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మొబైల్లో కూడా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అది కొంతమంది తెలుసు. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్, థర్డ్ వన్, సో ఫోర్త్ వన్. సో జనరల్గా ఇక్కడ 4 types ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్. సో దట్ ఆల్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ఆండ్రాయిడ్. సో చాలా ఎక్కువ మంది వాడతారు ఇది ఆండ్రాయిడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బాడా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సింబియన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సింబియన్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి యాపిల్ ఓఎస్. సో జనరల్గా ఏ మొబైల్ తీసుకున్నా సరే దీస్ 4 types ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వైడ్లీ యూస్డ్. సో ఈ ఆండ్రాయిడ్లో మనకు వర్షన్స్ వైజ్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకసారి లాలీపాప్ అని చెప్పేసి, సో ఇలా జనరల్గా ఆండ్రాయిడ్లో మళ్ళీ వర్షన్ టు వర్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ దట్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద ఆండ్రాయిడ్ ఓఎస్. సో హియర్ 4 types ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్: ఆండ్రాయిడ్, బడా, సింబియన్ యాజ్ వెల్ as యాపిల్ ఓఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th one. Twisted pair is used for. సో
ట్విస్టెడ్ పేర్ ఈజ్ యూస్డ్ ఫర్. సో జనరల్గా మనము ఇంటర్నెట్ సైట్ చూసుకునేసరికి వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్. అందులో జనరల్గా ట్విస్టర్ పేర్ కేబుల్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఆప్టికల్ కేబుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కోయాక్సిల్ కేబుల్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో ఆప్టికల్ కేబుల్ ఆర్ ఆప్టికల్ ఫైబర్ ఇది ఏం చేస్తుంది అంటే లైట్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ లైట్ ఎనర్జీ. సో అలాగే కోయాక్సిల్ కేబుల్ ఏం చేస్తుందంటే ఇది జనరల్గా టీవీ సైడ్ కానీ బ్రాడ్బ్యాండ్ సైడ్ కానీ మనం యూజ్ చేస్తాం. టీవీ సైడ్ కానీ బ్రాడ్బ్యాండ్ సైడ్ కానీ యూజ్ చేస్తాం. అంటే మనం సిటీ కేబుల్ అంటాం కదా జనరల్గా, ఆ కేబుల్ వచ్చేసి ఇదే. సో కోయాక్సిల్ కేబుల్. సో అలాగే ట్విస్టర్ పేర్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్, ఆన్సర్ వచ్చేసి టెలిఫోన్ నెట్వర్క్. యాక్చువల్లీ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ టెలిఫోన్ నెట్వర్క్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ టెలిఫోన్ నెట్వర్క్. సో ఇక చూడండి, ట్విస్టర్ పేర్ ఈజ్ యూస్డ్ ఫర్ టెలిఫోన్ నెట్వర్క్, కోయాక్సిల్ కేబుల్ ఈజ్ యూస్డ్ ఫర్ టీవీ బ్రాడ్కాస్టింగ్, అలాగే ఫైబర్ ఆప్టిక్స్ దీనే ఫైబర్ కేబుల్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో జనరల్గా ఈ ఆప్టికల్ కేబుల్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే హై డెఫినేషన్స్ ఆఫ్ వీడియోస్ని, అంటే హెచ్డి వీడియోస్ని ట్రాన్స్మిషన్ పర్పస్ we widely used this optical fibers. So answer వచ్చేసి ఇక్కడ twister pair is used for telephone networks. So this is the answer of this question. Next one, the distance coverage man, the distance coverage of man. సో జనరల్గా ఇక్కడ మనం కంప్యూటర్ సైడ్ చూసుకుంటే మనకు 3 నెట్వర్క్స్ వైడ్గా ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ల్యాన్, రెండోది వచ్చేసి మ్యాన్, మూడోది థర్డ్ వన్ వచ్చేసి వ్యాన్. సో ఎల్ఏఎన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్, ఎంఏఎన్ మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, డబ్ల్యూఏఎన్ ఈజీ వైడ్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ ఎంత కవర్ చేస్తుంది అంటే 10 కిలోమీటర్ వరకు ఇది డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. మ్యాన్ వచ్చేసి 15 కిలోమీటర్ వరకు ఏదైతే డిస్టెన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యాన్ వచ్చేసి అన్లిమిటెడ్, వ్యాన్ వచ్చేసి అన్లిమిటెడ్. సో ఇక్కడ వ్యాన్ వచ్చేసి స్టేట్ టు స్టేట్, కంట్రీ టు కంట్రీ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఇయర్ వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్. సో కాబట్టి దిస్ ఈజ్ అన్లిమిటెడ్. సో ల్యాన్ వచ్చేసి 10 కిలోమీటర్, మ్యాన్ వచ్చేసి 15 కిలోమీటర్, వ్యాన్ వచ్చేసి అన్లిమిటెడ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎస్ డిస్టెన్స్ కవరేజ్ ఆఫ్ వైఫై. సో డిస్టెన్స్ కవరేజ్ ఆఫ్ వైఫై. సో వైఫై అంటే అందరికి తెలుసు, ద అబ్రివేషన్ ఆఫ్ వైఫై ఈస్ వైర్లెస్ ఫిడెలిటీ, వైర్లెస్ ఫిడెలిటీ. సో వైఫై లేనప్పుడు సో జనరల్గా వి యూస్డ్ బ్లూటూత్, సో వి యూస్డ్ బ్లూటూత్. సో బ్లూటూత్ వచ్చేసి మనకి ఇక్కడ 10 మీటర్స్ వరకు ఇది డిస్టెన్స్ని కవర్ చేసేది. అది మనకు సరిపోవడం లేదని చెప్పేసి వి గో ఫర్ అనదర్ వన్, దట్ ఈస్ ద వైఫై. సో ఇక్కడ వైఫై వచ్చేసి స్టాండర్డ్గా ఇక్కడ మాకు వాల్యూ ఉంది, ఎంత కవర్ చేస్తుంది అంటే ఇట్ విల్ బీ కవర్డ్ 46 మీటర్, ఇట్ విల్ బీ కవర్డ్ 46 మీటర్స్. సో బ్లూటూత్ వచ్చేసి 10 మీటర్స్ని కవర్ చేస్తుంది, అలాగే వైఫై వచ్చేసి 46 మీటర్స్. సో ఇది అఫీషియల్ వన్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 46 మీటర్స్ని ఇది కవర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎస్ వామ్స్ ఈజ్ ఏ క్వశ్చన్ ఏమొచ్చిందంటే వామ్స్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైస్, వైరస్, ఓఎస్, అవుట్పుట్ డివైస్. సో
వామ్స్ అంటే ఏంటి జనరల్గా? సో వైరసా, ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా, అలాగే ఓఎస్. ఇక్కడ చూడండి, ఓఎస్ అంటే ఏంటిది? సో జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మొబైల్లో కానీ జనరల్గా సిస్టంలో కానీ మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కూడా. సో మొబైల్ వచ్చేసి బడా అని చెప్పేసి, ఇలా ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంటాయి. అలాగే సిస్టంలో కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి, విండోస్ ఎక్స్పీ అని చెప్పేసి ఇలా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా వామ్ అనే వర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్కి రిలేటెడ్ కాదు, కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది అవ్వదు. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇన్పుట్ డివైస్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైస్. వామ్స్ అనే కీ ఇన్పుట్ డివైస్ సైడ్ కానీ అవుట్పుట్ డివైస్ సైడ్ కానీ అస్సలు ఉండదు, కాబట్టి ఈ రెండు కూడా కట్ చేస్తాను. మిగిలింది ఏంటంటే వైరస్. సో డెఫినెట్లీ వామ్ ఈజ్ ఏ వైరస్. వామ్ ఈజ్ ఏ వైరస్. సో ఇది ఎలాంటి వైరస్ అంటే జనరల్గా ఇట్స్ ఎ వెరీ డేంజరస్ వైరస్. ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ వేర్ ప్రొడ్యూసెస్ డూప్లికేట్ ఫైల్స్ ఇట్ సెల్ఫ్. సో వామ్ ఈజ్ ఏ program. It is a program where produces duplicate itself. So worm is a virus actually. So worm is a virus actually. సో జనరల్గా మొబైల్లో కానీ ఇక్కడ సిస్టమ్ వైజ్ కానీ ఇది ఏం చేస్తుంది అంటే, మనకు ఒక ఫోల్డర్ ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఫైల్ అని ఒక ఫోల్డర్ ఉందనుకుంటే, ఆ ఫోల్డర్కి డూప్లికేట్ ఫోల్డర్ని ఎక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. వెన్ యూ ఓపెన్ ద డూప్లికేట్ ఫోల్డర్, డెఫినెట్లీ నథింగ్ ఈజ్ దేర్ ఆన్ ద డూప్లికేట్ ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అందులో ఏమీ ఉండదు, కానీ దానికి అది డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది. సో కంపల్సరీ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ టు యువర్ ఒరిజినల్ మ్యూజిక్ ఫైల్ ఫోల్డర్ ఆల్సో. సో అలా చేసేటప్పటికే మీ ఒరిజినల్ మ్యూజిక్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటాయి. అంటే కొత్తగా ప్రొడ్యూస్ అయినటువంటి ఫోల్డర్లో ఏముండదు, అలాగే పాత ఫోల్డర్ను కూడా అందులో ఉన్నటువంటి ఆల్ ఫైల్స్ లేదా సమ్ అమౌంట్ ఆఫ్ ద ఫైల్స్ ఆర్ ట్రాష్ టుగెదర్. అన్నీ కూడా ట్రాష్ అయిపోవచ్చు, కొన్ని కూడా ట్రాష్ అయిపోవచ్చు. సో అలాగే దానికి ఒక డూప్లికేట్ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డేంజరస్ వైరస్. వామ్ it is a program where produces duplicate files itself. So definitely the answer is virus. So this is the answer of this question. Thanks for watching this video.